మనం రీసెంట్‌గా 'అశు రెడ్డి' అంటే సినిమా యాక్టర్ 'అశు రెడ్డి' గురించి వింటూ వస్తున్నాం మేము సోషల్ మీడియాలో విపరీతంగా. రీసెంట్‌గా తను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు కొన్ని ఫోటోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది షూట్ అని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే అభిమానులతో ఆడుకోవడం అంటారా? లేకపోతే మీడియాని గాని, సోషల్ ఫూల్స్‌ని చేయడం అంటారా ఈ విషయం? ఎన్ని రోజులైంది మీడియాలో వచ్చింది? 2, 3 డేస్. 2-3 డేస్. ఇది చేయడానికి కారణం ఏంటంటే జనాల్ని పక్కదోవ పట్టించడానికి. ఇప్పుడు ఈ మధ్య తన కేసు వచ్చింది, అవును. 9.5 కోట్ల కేసు. ఆ కేసు గురించి ఆవిడ కోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి క్వాష్ కోసం వెళ్ళింది. వెళితే క్వాష్ చేయమని చెప్పారు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ఇచ్చేశారు. తను వాళ్ళ అమ్మ ఇద్దరు విచారణ ఎదుర్కోవాలని చెప్పారు. అయితే ఈ ఈ సందర్భంలో తన గురించి మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది, ఆ కేసు గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. పైగా తను ఒక 5 రోజుల క్రితం అనుకుంటా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే, అవును అతను డబ్బులు ఇచ్చాడు, నేను అతనితో స్నేహంగా ఉన్నాను, సరే నేను డబ్బులు ఇచ్చేస్తాను, మరి నేను అతనితో గడిపిన నాకు వెనక్కిస్తాడా అని అడిగింది చాలా తెలివిగా. అంటే అసలు ఈ తెలివితేటలకు అసలు ఆస్కార్ అవార్డు ఇచ్చినా నష్టం లేదు. ఆ నటనకు కానీ ఆ మాటలకు కానీ అసలు ఈ డైలాగులు సినిమాలో ఉంటే ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అలా అలా మాట్లాడింది ఆమె. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఏం చెప్పింది, నేను నా సమయానికి వెలగట్టాను, ఆ వెల వచ్చేసి 9.5 కోట్లు. మరి నేను గడిపిన సమయాన్ని నాకు ఇచ్చేస్తే నేను 9.5 కోట్లు ఇచ్చేస్తా. ఎంత లాజిక్ అండి, మామూలు లాజిక్ ఇది. ఆ లాజిక్లో భాగంగానే ఈ మ్యాజిక్ కూడా, ఈ ఎంగేజ్మెంటు. అంటే ఈ ఫోటో రిలీజ్ చేసింది, ఇంకా ఆ ధర్మేంద్ర ఏమైపోయాడు, ఓహో వీళ్ళిద్దరికి రాజీ కుదిరింది కావచ్చు, అందుకే ఎంగేజ్మెంట్ చేసుకుంది కావచ్చు అని జనాలు అనుకోవాలి. అంటే ఇది డైవర్షన్ చేయడానికి, జనాల్ని తన కేసు గురించి మాట్లాడుకోకుండా చేయటం కోసం ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఈ ఎంగేజ్మెంటే నిజమైన ఎంగేజ్మెంట్ అనుకుంటారేమో, అనుకుంటే కేసు అక్కడ నడుస్తూ ఉండగా ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుంది ఏంటి అంటారు కదా. ఇప్పుడు అతను చెప్పింది ఏంటి, పెళ్లి చేసుకుంటానంటే నేను డబ్బులు ఇచ్చా, మరి నన్ను పెళ్లి చేసుకోకోకుండా నా డబ్బులు ఇవ్వకోకుండా నన్ను పెళ్లి కూడా చేసుకోలేదు, ఇది నా నమ్మకాన్ని ఒమ్ము చేసింది అని కదా అతను చెప్పాడు. అతను అంటున్నాడు కదా, మరి ఈ పరిస్థితులు ఈ కేసు తేలకోకుండా నేను పెళ్లి చేసుకుంటే ఎట్లా? అందుకోసమని డైవర్షన్ కోసమేమో ఎంగేజ్మెంట్ నాటకము, మళ్ళీ ఈ విషయంగా తను ఉచ్చు బిగించుకోకుండా ఉండటం కోసం అది క్యాన్సిల్ అని చెప్పి అది ఏంటది షూటింగ్ అని చెప్పి చెప్పటం. షూటింగ్ అయితే షూటింగ్ అనే నువ్వు అనౌన్స్ చేసేదానివి కదా, ముందు మామూలుగా అనౌన్స్ చేసేసి. అంటే ఒకటి, జనాలు కూడా అశు రెడ్డి లాంటి సెలబ్రిటీలు అనబడే సెలబ్రిటీల్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ జబ్బు మనకు తగ్గితే వాళ్ళ జబ్బు తగ్గుద్ది, మన జబ్బే వాళ్ళ జబ్బును పెంచుతుంది ఒక రకంగా. ఏమి అశు రెడ్డి ఏంటి ఆమె గొప్ప ఏంటి? ఇలా మాయ చేసి మోసాలు చేసి 9.5 కోట్లు తీసుకొని ఆ డబ్బులతోటి ఇళ్ళు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, నగలు కొనుక్కొని, వాళ్ళ అమ్మ కూడా ఈమె మా షాప్కి వెళ్ళి నగ కొనుక్కొని వెళ్ళింది ఇంటికి, వాళ్ళ అమ్మ మెడలో వేస్తే ఎంత సంతోషిస్తుందో. అసలు మన అమ్మాయి ఏం పని చేస్తుంది, మన అమ్మాయికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులకి ఇన్ని నగలు ఎలా కొనగలుగుతుంది, ఆలోచన ఉండాలి కదా తల్లిదండ్రులకు కూడా. ఇప్పుడు ఒక భర్త జీతం ఎంతో భార్యకి తెలుసు, ఆ జీతానికి మించి చాలా తీసుకొస్తున్నాడు భర్త ఇంటికి, ఇదంతా ఎక్కడిదని అడగొద్దా భార్య? ఇంకా అడగరు కదా భార్యలు. ఇంకా కరప్షన్ అంటే వీళ్ళు చేయించారని నేను అనట్లే, వాళ్ళు చేస్తూ ఉంటే మీరు రహస్య సమ్మత అయితే తెలుపుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మకైతే అంతకంటే, ఇప్పుడు భార్య మాట భర్త వినకపోవచ్చు, తల్లి మాట కూతురు వినకుండా ఉండదు కదా, ఎంతో కొంత అయితే మీకు అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా. ఇలాంటి దరిద్రాలు చూడలేకే వాళ్ళ నాన్న వైజాగ్లో కూర్చున్నాడు పాపం. చాలా బాధేసింది వాళ్ళ నాన్నని ఆయన మీడియాలో మాట్లాడుతూ ఉంటే. మా ఇంటా వంటలు ఇవ్వండి ఇట్లాంటి ఈ బిగ్ బాస్లు, ఈ సినిమాలు, ఇవన్నీ
చక్కగా చదువుకుంది పిల్ల, తెలివైంది, చాలా తెలివైంది. చక్కగా మంచి జాబ్ చేసుకుని ప్రొఫెషనల్గా స్థిరపడుతుంది అనుకున్నాను నేను. ఇలా ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే, ఇదంతా జరగడానికి వాళ్ళ అమ్మే కారణమని ఆయన చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఇది ఎక్కడ దరిద్రం ఇది అసలు. అంటే తను రీసెంట్గా రివీల్ చేసిన పోస్ట్లో కూడా ఎవరు ఏమి నమ్మొద్దు నా గురించి వచ్చినవి, ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెడితే నా గురించి ఇంకొక వార్త వచ్చింది నమ్మొద్దు అంటూ కూడా, అంటే అభిమానులకు ఏదో ఫేవర్ చేసినట్టుగా కూడా మళ్ళీ రివీల్ చేశారు తను. ఏమండి ఇదంతా సోషల్ మీడియా మాయాజాలం. మనం ఎంత సోషల్ మీడియా వెంట పరిగెడితే సోషల్ మీడియా మనకు అంత మన వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. అందుకని సోషల్ మీడియాని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నేనున్నాను, నాకు సోషల్ మీడియాలో నాకు ఎంతవరకు పని, నేను ఏం చేస్తున్నా అసలు సోషల్ మీడియాతో, ఎంతవరకు నాకు పని అని ఆలోచించుకోగలగాలి. ఆలోచిస్తే మనం అతిగా దానికి బానిసలు అవ్వం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్య ఏదన్నా ఉంది అంటే మనుషులు అత్యధికంగా బానిసలు అవుతుంది మద్యపానానికి కూడా కాదు, సోషల్ మీడియాకి. వయసుతో సంబంధం లేకపోకుండా అన్ని వయసుల వాళ్ళు బానిసలు అయిపోయారు. ఒక్కో ఇంట్లో ఒక్కొక్క సందర్భంలో సీన్స్ చూస్తే మనకి తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. బామ్మగారు ఫోను చూస్తూ ఉంటుంది, తాతగారు ఫోన్ చూస్తూ ఉంటాడు, పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు, అమ్మా నాన్న ఫోన్లు చూస్తూ ఉంటారు. లేదు అంటే అమ్మా నాన్న టీవీ చూస్తే పిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇట్లా ఇంటిల్లిపాది తలా ఒక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. అంతకు మించి ఇంకేమీ చేయట్లా. అసలు మాట్లాడుకోవటం కానీ, భోజనం చేసేటప్పుడు కూడా ఫోనే, వాష్రూమ్కి వెళ్తే కూడా ఫోనే, బాత్రూంలోకి ఫోను. ఏమి ఒక్క అరగంట ఫోన్ లేకోకుండా ఉండలేరా? వాష్రూమ్ అండి, వాష్రూమ్కి కూడా ఫోన్ ఏంటి అసలు? ఇంత దరిద్రం అయిపోయింది. ఇంత మనం ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి వాళ్ళు అశూరెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఇంతలా వాడుకోగలుగుతున్నారు. ఇంతమంది ఫాలోవర్స్, పైగా ఇది ఇంకా పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిందంటారే. ఆ పీక్స్ ఏంటి అంటే, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో నేను డబ్బులకి కొంత సబ్స్క్రిప్షన్ అమ్మితే నాకు డబ్బులు వస్తాయి కదా, నన్ను ఊరికే ఎందుకు చూడాలి వీళ్ళు, డబ్బులు ఇచ్చి చూడాలి. సినిమా అండి, ఫ్రీగా ఎట్ట చూస్తారు అనే ఉద్దేశంలోకి వచ్చారు వీళ్ళు. ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఇదే పని. ఈమె కూడా ఇచ్చిందిగా స్టేట్మెంటు, ఈ గొడవలు వచ్చేదానికంటే ముందు నేను కూడా సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడానికి రెడీ అని చెప్పి, అంటే ఇక్కడ దుకాణం తెరిచాము రెడీ అన్నట్టు. అందుకని వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, సోషల్ మీడియా నియంత్రించే వ్యవస్థలు లేవు, ఇంకా వ్యక్తిగతంగా నియంత్రించుకోవడం తప్పితే ప్రస్తుతానికి ఈ సమస్యకి అయితే పరిష్కారం లేదు. కొంతలో కొంత గుడ్లో మెల్ల ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే 16 సంవత్సరాల లోపు పిల్లలు స్మార్ట్ ఫోన్ ముట్టుకోవటానికి వీల్లేదు అని చెప్తున్నారు. పక్కన బాగుంది చెప్పటానికి, కానీ పిల్లలకు హోంవర్క్ ఇచ్చేది స్మార్ట్ ఫోన్లోనే, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే స్మార్ట్ డిజిటల్లోనే. ఓ పక్కన మీరే ఇంత టెక్నాలజీకి అలవాటు చేసి ఇవాళ ఏంటది బ్యాంకులో డబ్బులు పెడితే ఫోన్లోనే, డబ్బులు తీస్తే ఫోన్లోనే. అసలు ఎందుకు ఇంత ఫోన్కి ఇంత కనెక్టెడ్గా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మోసాలు జరుగుతున్నాయి తప్పితే ఉపయోగం అయితే నాకైతే పెద్దగా ఏమనిపించట్లా. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయండి? ప్రతి క్షణం ఫోన్లో చూసుకోవాల్సిన డబ్బులు ఉంటాయా మన దగ్గర? మనకు వచ్చేదే ముష్టి, ఆ ముష్టిలో మనకు ఖర్చు పెట్టేయాల్సిందే. దానికనో దీనికనో, నుంచున్నందుకో కూర్చున్నందుకో, తాగినందుకు తిన్నందుకు ఖర్చు పెట్టేయాల్సిందే. నెల వచ్చేసరికి అసలు మనమే అప్పుల్లో ఉంటాము. ఇక మనకు మన అకౌంట్లో ఫోన్లోకి రావాల్సిన అవసరం ఏంటండి? పెద్దోళ్ళకి, చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి లెక్కలు తెలియవు అనుకుంటే వాళ్ళకి ఫోనుల్లో లెక్కలు కావాలి. మనకు అవసరమా? సామాన్య ప్రజలకు అవసరమా? ప్రతిదీ ఫోన్కి లింకు. అసలు కాలేజీలో పిల్లలు చేరాలంటే ఫోన్ ద్వారా పిల్లలు చేరాలా, ఆన్లైను, ఇవన్నీ కూడా అనవసరంగా మన నెత్తిన టెక్నాలజీని తీసుకొచ్చి సామాన్య ప్రజలపైన ప్రభుత్వాలు రుద్దుతున్నాయి. దీనివల్ల నష్టం కూడా సామాన్య ప్రజలకే. అందుకని దయచేసి ఈ సెలబ్రిటీలు అనే మోజులో
చూడకండి, కళ్ళు అప్పగిచ్చి నోరు తెరిచి వాళ్ళ వంక. దీనివల్ల మనకి అన్నిటికన్నా ముందు నేను డబ్బులు పోయిన దాని గురించి కూడా ఆలోచించను. ఆమె 399 చెప్పిందండి, 299 చెప్పింది, నెలకు 400. 400 అంటే 4 12 48, సంవత్సరానికి 5,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ 5,000 కంటే కూడా విలువైన సమయం వృధా అవుతుంది. మన బుర్ర పాడవుతుంది, చెత్తా చెదారం వచ్చి ఒక డంపింగ్ యార్డ్ లాగా అవుతుంది మన బుర్ర. అది అన్నిటికన్నా ఎక్కువ నష్టం. అర్థమైందండి? అందుకని మనం సోషల్ మీడియాకి దూరంగా ఉంటే, ఈ అశూరెడ్డి పెళ్లి చేసుకుందా, లేకపోతే ఇంట్లో చికెన్ వండుకుంటా, చికెన్ తింటా, బూతులు మాట్లాడుతుందా, వాళ్ళు రిలీజ్ చేసే షార్ట్స్ చూస్తే తెలుస్తుంది. 2-3 అమ్మాయిలు కలిసి కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, అవి షార్ట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఎంత కంపరం వేస్తుందా ఆ బూతులు చూస్తుంటే. అందుకని ఇలాంటివన్నీ కూడా మనకి అవసరం లే, సామాన్య ప్రజలకి. మనం జాగ్రత్తగా ఉంటాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.